నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వస్తే, క్రమశిక్షణకు మారుపేరైన తెలుగుదేశం పార్టీలో కొంతమంది ఎమ్మెల్యేల తీరు చాలా చర్చనీయాంశంగా మారుతుంది. పార్టీ ప్రభుత్వ పనులపై కాకుండా తమ వ్యక్తిగత వ్యవహారాలకే ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు ఎక్కువ టైం కేటాయించడం అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇందులో భాగంగానే సరిగా పనిచేయలేదన్న కారణంతో 23 మంది ఎమ్మెల్యేలు 2 మంత్రులకు పార్టీ తరపున నోటీసులు జారీ చేయాలని రాష్ట్ర మంత్రి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిర్ణయించారు. ఇటీవల కాలంలో ఎమ్మెల్యేల పనితీరును జాగ్రత్తగా గమనిస్తున్న అధినేత చంద్రబాబు, యువనేత లోకేష్ వరుసగా షాక్ ట్రీట్మెంట్లు ఇస్తున్నారు. గత నెలలో ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళగిరిలో పార్టీ కార్యాలయాన్ని సందర్శించిన టైంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్న 48 మంది ఎమ్మెల్యేల నుంచి వివరణ తీసుకోవాలని ఆదేశించారు. ఇక అంతకుముందు పార్టీ కార్యాలయాన్ని సందర్శించిన మంత్రి లోకేష్ ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రతి శుక్రవారం నియోజకవర్గంలో ప్రజా దర్బార్ నిర్వహించాలని సూచనలు చేశారు. దీంతో ఎమ్మెల్యేల్లో కొంతవరకు మార్పు వచ్చినా మరికొందరు యథావిధిగా నిర్లక్ష్యంగా ఉన్నారని పార్టీ అధిష్టానానికి సమాచారం అందింది. దీంతో తాజాగా పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించిన మంత్రి లోకేష్ తర్వాత జోనల్ కోఆర్డినేటర్లతో సమావేశం నిర్వహించి పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ వ్యవహారాల్లో సరిగ్గా పనిచేయని 25 మందికి నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలని ఆదేశించారు. ఈ 25 మందిలో 2 మంత్రులు కూడా ఉండటం టీడీపీలో హాట్ టాపిక్గా మారింది. అయితే మంత్రి లోకేష్ ఆగ్రహానికి గురైన ఆ 20 మంది పేర్లు బయటికి రాకపోయినా ఈ జాబితాలో పేర్లు ఉంటున్న ఎమ్మెల్యేల భవిష్యత్తు మాత్రం తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యే సూచనలు కనిపిస్తున్నాయని కూడా అంటున్నారు. నియోజకవర్గాల్లో తామే సుప్రీం అనుకుంటున్న ఎమ్మెల్యేలు పార్టీని, కార్యకర్తలను నిర్లక్ష్యం చేస్తున్నారని అధినేత, యువనేత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో వరుసగా రెండోసారి గెలవాలంటే కార్యకర్తలను, పార్టీని జాగ్రత్తగా చూసుకోవాలనేది ఇద్దరు ముఖ్య నేతల ఆలోచనగా చెప్తున్నారు. కానీ కొందరు ఎమ్మెల్యేలు ఎంత చెప్పినా తమ తీరు మార్చుకోవటం లేదని, పార్టీని వెనక్కి నెట్టి తమ సొంత పనులకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారని మంత్రి లోకేష్ అసంతృప్తి చెందుతున్నారని అంటున్నారు. తాజాగా జోనల్ ఇన్ఛార్జీల సమావేశంలో కూడా ఆయన ఇదే అంశాన్ని ప్రస్తావించారని సమాచారం. టీడీపీలో సభ్యత్వంతో పాటు బీమా కూడా కార్యకర్తలకు చేయిస్తున్నారు. ఎవరైనా కార్యకర్త ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతే ఆ కుటుంబాన్ని ఆదుకోవటం పార్టీ ప్రాథమిక కర్తవ్యంగా లోకేష్ భావిస్తున్నారు. దీనివల్ల కార్యకర్తల కుటుంబాలకు భరోసా కలుగుతుందని ఆలోచిస్తున్నారు. ఇక ఇటీవల పార్టీ సభ్యత్వం ఉన్న కార్యకర్తలు 600 మంది చనిపోతే అందరికీ 5 లక్షల రూపాయల చొప్పున బీమా డబ్బు మంజూరైంది. అయితే వీరిలో 75 మందికి ఇప్పటికీ బీమా అందలేదు. దీనికి ఆయా ఎమ్మెల్యేలు సమయం కేటాయించకపోవడమే ప్రధాన కారణంగా చెప్తున్నారు. ఈ విషయం తెలిసి మంత్రి లోకేష్ తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. పార్టీకి కార్యకర్తలే అధినేతలని, కార్యకర్తల కష్టంతోనే తాము గెలిచామన్న విషయాన్ని ఎమ్మెల్యేలు విస్మరిస్తే ఎలా అంటూ లోకేష్ గట్టిగా ప్రశ్నిస్తున్నారు. ఇదే అంశాన్ని ఎమ్మెల్యేలకు తెలియచేసి వారి వివరణ తీసుకోవాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావుకు సూచించారు. విషయం తెలిసిన 2 మంత్రులతో సహా 25 మంది ఎమ్మెల్యేలు టెన్షన్ పడుతున్నారని అంటున్నారు. పని ఒత్తిడి వల్ల కార్యకర్తలకు బీమా చెక్కులు అందజేయలేకపోయామని మౌఖికంగా వివరణ ఇచ్చుకున్నారని అంటున్నారు. అయితే లోకేష్ సీరియస్ వార్నింగ్ను దృష్టిలో పెట్టుకుని లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సూచించినట్టుగా చెప్తున్నారు. కాగా కార్యకర్తలకు త్వరలో నామినేటెడ్ పదవుల్లోనూ నియమిస్తామని మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు పదవులు రాలేదని ఏ ఒక్కరూ నిరుత్సాహపడద్దని, అందరికీ న్యాయం చేసే పూచీ తనదని లోకేష్ హామీ ఇచ్చినట్టుగా పార్టీ వర్గాలైతే చెప్తున్నాయి. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. ప్లీజ్ సపోర్ట్ మెటా న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మెటా న్యూస్.